మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని కృపచేత క్షేమంగా కాపాడబడి ఈ దిన మనం దేవుని వాక్యం ధ్యానించుకునే కృప ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ దిన మందు పుట్టిన దినంలో వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను కూడా దేవుడు విశేషంగా ఆశీర్వదించాలని మేము ప్రార్థిస్తున్నాము. ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కృప కాపుదల మీకు ఉండాలని కూడా మేము ఆశిస్తున్నాము. అట్టి కృప మీరు పొందుకుందురుగాక. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తన గ్రంథము 31వ కీర్తన 19వ వచనం చదువుకుందాం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించిన గాక. దేవుడు ఎంతో ఆశీర్వాదాలు ఇస్తున్నాడు మనకి. నేను భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి అంటున్నాడు కీర్తనకారుడు దావీదు మహారాజు. ఆయన ఏందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. మనకేమి ఉంచారట దేవుడు? ఆయన మనకి మేలులు దాచి ఉంచారట. ఆ మేలులు ఎటువంటివి అంటే ఎంతో గొప్పవి. ఆయన అనుభవిస్తున్నాడు, మనకు చెప్తున్నాడు. ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించిన వారికి మేలులు దాచి ఉంచారు దేవుడు. ఆ మేలులు ఎటువంటివి అంటే ఎంతో గొప్ప మేలులు. ఇంకా మనం అంత గొప్ప మేలులు పొందుకోవలసిన ఉండగా ఆయన ఎందు భయభక్తులు లేకుండా ఎందుకు జీవించాలి? భయభక్తులు కలవారికి దేవుడు ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తుంటే మనం ఎందుకు దేవునికి విరోధంగా జీవించాలి? దేవునికి ఆయాస్కరంగా జీవించాలి? దేవుని ఆరాధించకుండా జీవించాలి? చేయకూడదు. మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాము. దేవుని యందు ఆసక్తి కలిగి ప్రార్థనలు యాచన చేద్దాము. అప్పుడు మన ఎడల దాచబడిన దీవెనలు, గొప్ప గొప్ప దీవెనలు మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలులు ఎంతో గొప్పవి అంటున్నారు. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారు, నరులు అంటే ఎవరు అంటే దేవుని కలిగి ఉన్నవారు ఉన్నారు, దేవుని కలిగి ఉన్న వారు ఉన్నారు. ఆ కలిగి ఉండని వారి ఎదుట కూడా మనము దేవుని ఆశ్రయించినప్పుడు మనం ఇంకా హెచ్చిస్తాడు దేవుడు. ఆ కలిగి ఉండిన వారి ఎదుట మనల్ని హెచ్చిస్తాడు. కలిగి ఉన్న వారి అందరిలో కూడా మనం ఇంకా హెచ్చింపబడతాం. మేలులు సిద్ధపరిచి ఉంచాడు మనకి. ఎంతో గొప్ప మేలులు సిద్ధపరిచి ఉంచాడు. కనుక ఈ లోకంలో దేవుణ్ణి మనుషుల ఎదుట కొనియాడాలని, మనుషుల ఎదుట కీర్తించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యాల ద్వారా మనము దేవునిని మహిమపరచాలి. ప్రజల ఎదుట మనము మందిరాల్లో చేరినప్పుడు, ఆయనకి సాక్షులుగా జీవించినప్పుడు దేవుడు మనకి ఎన్నో మంచి మేలు సిద్ధపరిచి ఉంచుతాడు. ఆయనను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయనను ఒప్పుకున్నప్పుడు మనకి గొప్ప మేలు సిద్ధపరిచి ఉంచుతాడు. ఇంకా ఏమని చెప్తున్నారంటే, మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీవు వారిని దాస్తున్నావు అంటున్నారు. ఇంకంతకంటే గొప్ప మనకి ఇంకేం కావాలి? మనుషుల కపటోపాయం కూడా మన మీద పడకుండా ఉంటుంది. ఎప్పుడు అంటే దేవుని ఆరాధించినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు. మనుషుల కపటోపాయాలకు మనం చిక్కుపడం. మనుషుల కపటోపాయాలు పన్నుతారు. ఎందుకంటే ఎదుటి వారు బాగుపడుతుంటే చూడలేని వారు కొంతమంది ఉంటారు. అలాంటి వారి నిమిత్తమే కూడా దేవుడు వారి బారిన పడకుండా దాస్తాడు అంటున్నాడు వాక్యంలో. ఎంత గొప్ప దీవెన మనకు దాచి ఉంచారు దేవుడు. ఆయన ఏందు భయభక్తులు కలిగి ఉండాలి. అంతవరకే మనం ఆయనను స్తుతిస్తూ ఘనపరుస్తూ మనుషులు ఎదుట ఆయన్ని కొనియాడుతూ ఉండాలి. అంతే. ఆ మాత్రం చేసినప్పుడు మనము క్షేమంగా ఉంటాము, సౌఖ్యంగా ఉంటాము, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాము, దాచబడిన దీవెనలు పొందుకుంటాము. మనుషుల యొక్క కపటోపాయముల నుండి కూడా మనం తప్పింపబడతాము. వాక్కలహములు మాన్పి వారిని దాచుచున్నావు, గుడారములలో దాచుచున్నావు అని కూడా అంటున్నారు. వాక్కలహములు అంటే గొడవలు, మాటలతో వచ్చే జగడాలు. అవి కూడా దేవుడు మనకి అంటనేయడు. ఎందుకంటే మనము ఆయన బిడ్డలుగా జీవిస్తున్నాము కనుక ఆ వాక్కలహముల నుండి కూడా మనల్ని తప్పిస్తానంటున్నాడు దేవుడు. ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నప్పుడు
దేవుణ్ణి మనము అనుసరించకపోతే ఈ ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటాం. దేవుణ్ణి మనము సేవించకపోతే, భయభక్తులు కలిగి జీవించకపోతే ఈ ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటాం. ఆయన కృప కాపుదల మనకి నిరంతరము ఉండాలి అంటే ఆయనందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయనను మనుషుల ఎదుట కొనియాడాలి, ఆయనను ఘనపరచాలి, కీర్తించాలి. అప్పుడు దేవుడు మనల్ని సంతృప్తికరంగా ఆశీర్వదిస్తాడు, గొప్ప గొప్ప దీవెనలతో మనల్ని నడిపిస్తాడు. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. వినిచిన బిడ్డలందరూ కూడా ప్రభువా ఈ విధముగా మీ యందు భయభక్తులు కలిగి వాక్యంలో మీరు ఏ విధముగా ఆశీర్వాదాలు ఉంచారో ఆ ఆశీర్వాదాలన్నీ వారు పొందుకునే విధముగా కృపలను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.